వివి వినాయక్ పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లోకి చెందిన ఈ దర్శకుడు దాదాపు 8 సంవత్సరాల పైన నుండి సినిమాలు తీయడం ఆపేసినా కూడా తానంతకుముందు తీసినటువంటి సినిమాలు తన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా సినిమా చరిత్రలోనే ఆయన సినిమాలు వచ్చేటప్పటికి ఆ సమయానికి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినవే. మొదటి సినిమాతోనే ఆది లాంటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది లాంటి సినిమా అప్పటిది ఇండస్ట్రీ రికార్డును తిరగరాసే పరిస్థితి. ఫస్ట్ సినిమాతోనే నంది అవార్డు కూడా. ఆ తర్వాత ఏ సినిమా చూడండి, ఒక దిల్ చూడండి, ఒక ఠాగూర్ చూడండి, రవితేజది కృష్ణ అనే సినిమా చూడండి, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తో అదుర్స్ చూడండి, ఏదైనా ఇప్పుడు వెంకటేష్తో లక్ష్మి చూడండి, బన్నీ చూడండి, బద్రీనాథ్ చూడండి, ఇందుకు చిరంజీవి గారి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా వివి వినాయక్. ఆ తర్వాత ఇంకేం తీసినట్లేరు. ఇంటెలిజెంట్ అనేది ఒక చిన్న సినిమాకి సహకారం అందించినట్టున్నారు. సరే, మొత్తం మీద అయితే సినిమాలో కాసింత పక్కన పెట్టినట్లుగా అనిపిస్తూ ఉన్నారు. బట్ తాను రాజకీయాల్లోకి వస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనే వార్తలు అయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచే ఉన్నాయి. కారణం అంటే వాళ్ళ కుటుంబానికి రాజకీయ వాసనలు చాలా దగ్గరగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి. వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ సర్పంచ్గా చేశారు, వాళ్ళ తమ్ముడు సర్పంచ్గా చేశారు, అండ్ ఈయన సినిమాలకు నిర్మాతలుగా రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకని పదే పదే అటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో కూడా ఒక పొలిటికల్ ప్రస్తావన వచ్చినప్పుడు వివి వినాయక్ గారు ఏమీ దాచుకోలేదు. రాజకీయాల్లోకి రాను అని చెప్పను, అలాగని ఇప్పటికిప్పుడు వస్తాను అని ఏమీ చెప్పను, ఏం జరిగినా కూడా ఆశ్చర్యం లేదు, రాకూడదనేం లేదు, రావాలనేం లేదు, ఏమోట కలిసి వస్తే వస్తానేమో. మా నాన్నగారు సర్పంచ్, ఆయన పోటీ చేసేటప్పుడు గెలిచినప్పుడు మొత్తం రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ ఆయనదే. ఆ తర్వాత నా తమ్ముడు సర్పంచ్, ఆయన పోటీ చేసినప్పుడు రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ నా తమ్ముందే, మా నాన్నగారికి మించిన మెజారిటీ. మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్, నా తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా తల్లిదండ్రులు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. సో ఆ సాన్నిహిత్యం ఉంది. నా తమ్ముడు వైసీపీలో, మా నాన్నగారు రాజశేఖర రెడ్డికి ఫాలోవర్, ఇవంతా ఉంది, యాక్సెస్ ఉంది. ఏ పార్టీలోకి వెళ్తాం, రాజకీయాలకు వెళ్తానా లేదా తెలియదు కానీ బట్ పొలిటికల్గా అయితే మాకు అన్ని సంబంధాలు ఉన్నాయి అని వివి వినాయక్ అయితే చెప్పారు. సో అయిపోయి తాను వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు చర్చ, మరొకవైపు అప్పుడే ఆయన ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా జనసేన పార్టీ వాళ్ళు. కానీ జనసేన పార్టీ వాళ్ళది ఏదో వాళ్ళది ఒక విధానం ఉంటుంది. సినిమా పరిశ్రమలో ఎవరున్నా వాళ్ళ నాయకుడికే కొట్టాలి అని. ఇదేం వితండవాదమో, ఇదేం విచిత్రమో అర్థం కాదు. సినిమా నుంచి వచ్చారు కదా, మా నాయకుడి దగ్గరికే రావాలి, ఎందుకంటే ఆయన సినిమా నుంచి వచ్చాడు కాబట్టి. ఇది అసలు అర్థం లేని వాదన. ఇప్పుడు వివి వినాయక్ ఇప్పుడు జగన్ గారు మా ఇంటికి వచ్చారని, నా తమ్ముడు వైసీపీలో ఉన్నారు అని, మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ అని ఇలా మాట్లాడితే అందులో కూడా వాళ్ళకు బూతులు కనిపించేప్పుడే ఆయన మీద ట్రోలింగ్ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. సరే, ఆయన వస్తాడా రాడా, పోటీ చేస్తాడా లేదా, ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కనుక కాలం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పగానే అప్పుడే మొదలెట్టేశారు. అఫ్కోర్స్ లేండి, ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నా, ఎవరైనా పబ్లిక్లో ఏదైనా చేయాలి అనుకున్నా మొదటి అడ్డదిడ్డమైన సోషల్ మీడియాను, కొంత దరిద్రాన్ని వదిలేయడమే, పట్టించుకోకుండా పోవడమే బెటర్ అని ప్రగాఢంగా నమ్మి వాళ్ళ రాజకీయాల్లోకి వాళ్ళ పబ్లిక్లోకి రావచ్చు లేదు. అంత దారుణంగా తయారు చేస్తున్నారు సోషల్ మీడియా మీద. అర్థవంతమైన విమర్శలు, చర్చ అంటే ఓకే. ఆయన ఇంకా ఏమీ చెప్పకపోయినా అప్పుడే ఆయన జగన్ గురించి, వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడారు కాబట్టి, వైసీపీ గురించి మాట్లాడారు కాబట్టి ఆయన ట్రోల్ చేసేసుకుంటూ పెట్టేయాలా. సరే, ఎనీహో వచ్చే ఎన్నికల నాటికి
వివి వినాయక్ గారు రాజకీయంగా యాక్టివ్ అవుతారు అని ఆ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడాలి.